సో మనకి ట్రిగ్నోమెట్రిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ మోడల్, కొంచెం లెందీ మోడల్ ఏంటంటే a plus b plus c is equal to pi, then show that cos a by 2 plus cos b by 2 plus cos c by 2 is equal to 4 cos pi minus a by 4 cos pi minus b by 4 cos pi minus c by 4. ఎప్పుడైతే RHS లో మనకి పై కనిపిస్తుందో, పై మైనస్ ఏ, పై మైనస్ బి, పై మైనస్ సి, పై మైనస్ ఏ పై కనిపిస్తుందో RHS లో, మనం ఫస్ట్ స్టెప్ RHS తీసుకోవాలి. కన్సిడర్ RHS. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పక్క ఏమన్నా ఉంది, సైన్ ఉన్నాయి, కాస్ ఉన్నాయి, కానీ RHSలో ఎప్పుడైతే పై ఉంటుందో మనం ఫస్ట్ RHS తీసుకొని చేసుకోవాలి. అంటే మనం వెనక్కి చూస్తాం ప్రాసెస్ అనేది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి ఏముంది మనకు RHSలో 4 కాస్ పై మైనస్ ఏ బై 4 కాస్ పై మైనస్ బి బై 4 కాస్ పై మైనస్ సి బై 4 కాస్ పై మైనస్ ఏ బై 4 కాస్ పై మైనస్ బి బై 4 కాస్ పై మైనస్ సి బై 4. ఇప్పుడు చూడండి మనకి 2 cos a cos b ఫార్ములా ఉంది, అవునా కదా? 2 cos a cos b, 2 cos a cos b ఎప్పుడు వస్తుంది ఫార్ములా? cos of a plus b plus cos of a minus b. అంటే ఆ విధంగా రాసుకోవాలి. ఇక్కడేమో 4 ఉంది, దాన్ని ఎట్లా రాసుకుంటాం చూడండి. 2 into 2 cos pi minus a by 4 cos pi minus b by 4 సపరేట్ చేసుకునేసి ఈ కాస్ పై మైనస్ సి బై 4 పక్కన రాసుకోండి. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. 2 cos a cos b అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. కంపల్సరీ ఈ ఫార్ములాస్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్. సో 2 into కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి, రెండింటికి డినామినేటర్ 4 కాబట్టి నేరుగా 4 వేస్తున్నా, ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. మైనస్ సిస్టమ్ జాగ్రత్తగా బ్రాకెట్ వేసుకోవాలి, ఎందుకంటే మైనస్ పోల్కి వర్తిస్తుంది కాబట్టి. ఇంటూ కాస్ పై మైనస్ సి బై 4 అట్లా రాసుకున్నాం. అగైన్ ఇప్పుడు సాల్వ్ చేసుకోండి. 2 into కాస్ ఆఫ్ పై ప్లస్ పై 2 పై మైనస్ ఏ మైనస్ బి అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ డివైడెడ్ బై 4 ప్లస్ కాస్ ఆఫ్, ఇక్కడ చూడండి, పై మైనస్ ఏ మైనస్ పై ప్లస్ బి మైనస్ మైనస్ ప్లస్ బి బై 4 ఇంటూ కాస్ పై మైనస్ సి బై 4. ఇక్కడ చూస్తే ప్లస్ పై మైనస్ పై క్యాన్సిల్, ఇక్కడేమో 2 పై మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి 4. ఇప్పుడు ఈ 4 నేను స్ప్లిట్ చేసుకుంటాను, అంటే కాస్ ఆఫ్ 2 పై బై 4 మైనస్ ఏ ప్లస్ బి బై 4 ఈ విధంగా రాసుకుంటా, ప్లస్ కాస్ ఆఫ్ మైనస్ ఏ ప్లస్ బి అంటే బి మైనస్ ఏగా రాసుకోవచ్చు కదా, ఇంటూ కాస్ పై మైనస్ సి బై 4. ఓకే, ఇప్పుడు చూడండి 2 1s are 2 2s are cos pi by 2 cos 90 minus theta 90 minus ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని పాజిటివ్, cos 90 minus theta ఏమవుతుంది sin theta అంటే 2 into sin a plus b by 4 plus cos b minus a by 4 into cos pi minus c by 4. ఇలా ఉంటే మనకు ఫార్ములా లేదు, ఎందుకు రెండు సైన్లలో ఉండాలి ప్లస్లో, లేకపోతే రెండు కాస్లో ఉండాలి. కానీ ఇక కాస్ పై మైనస్ సి బై 4 ఉంది కదా, ఇప్పుడు దీన్ని ఈ మొత్తానికి మల్టిప్లై చేయాలి. అంటే దీన్ని ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది, అంటే 2 into sin a plus b by 4 into cos pi minus c by 4 plus cos b minus a by 4 into cos pi minus c by 4. సో ఇప్పుడు ఈ 2 కూడా మల్టిప్లై చేసుకోవాలి. సో దాన్ని వెనక రాస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2 sin a plus b by 4 into cos pi minus c by 4 2 cos b minus a by 4 into cos pi minus c by 4. అగైన్ ఎలా ఉంది ఫార్ములా? 2 sin a cos b. చూడండి 2 sin a cos b ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ సైన్ అంటే sin of a plus b plus sin of a minus b అంటే sin of a plus b plus sin of a minus b. సో దీని ఆ విధంగా రాసుకుంటే మనకి sin of a plus b అంటే a plus b plus pi minus c. అగైన్ రెండింటికి డినామినేటర్ సేమే కాబట్టి ఒకేసారి రాస్తున్నాం. sin of a plus b plus sin of a minus b. మైనస్ రాసేటప్పుడు జాగ్రత్తగా బ్రాకెట్ పెట్టుకొని a minus b అంతే కదా. sin of a plus b ప్లస్ sin of a minus b 2 sin a cos b కాబట్టి ప్లస్ ఇది చూడండి
2 cos a cos b అంటే cos of a plus b plus cos of a minus b అది కూడా రాసుకోండి. 2 cos a cos b అంటే cos of a plus b plus cos of a minus b. సో cos of a plus b plus cos of a minus b. సో దీన్ని కొంచెం సాల్వ్ చేసుకుంటే మనకి sin of pi plus a plus b minus c by 4 plus sin of a plus b minus pi plus c by 4 plus cos of b minus a minus c plus pi by 4 plus cos of b minus a minus pi plus c by 4. సో ఇదంతా కూడా చాలా చిన్నగా అయిపోతుంది చూడండి. ఎలా అంటే మనకేం తెలుసు a ప్లస్ b ప్లస్ c ఈక్వల్ పై కదా. ఆ విధంగా తీసుకుంటే సైన్ ఆఫ్ ఇది ఏమవుతుంది a ప్లస్ b ప్లస్ c పై అంతే ప్లస్ a ప్లస్ b మైనస్ c బై 4 అంటే ప్లస్ c మైనస్ c క్యాన్సిల్. నెక్స్ట్ సైన్ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c మైనస్ పై అంటే మైనస్ a మైనస్ b మైనస్ c బై 4 ప్లస్ కాస్ ఆఫ్ ఇది చూడండి ప్లస్ ఏ మైనస్ ఏ ప్లస్ బి మైనస్ బి ప్లస్ సి మైనస్ క్యాన్సిల్ అంటే 0 అంటే సైన్ 0 0 ఇది అయిపోయింది. ఇక్కడ చూడండి బి మైనస్ ఏ మైనస్ సి ప్లస్ పై అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎందుకు పై అంటే 180 కదా అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ సి ప్లస్ బి అంటే బి ప్లస్ బి 2b. నెక్స్ట్ ఇక్కడ చూడండి కాస్ ఆఫ్ బి మైనస్ ఏ మైనస్ పై అంటే మైనస్ ఏ మైనస్ బి మైనస్ సి ఆ పక్క ప్లస్ సి బై 4 అంటే ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్ మైనస్ 2a మైనస్ 2a. ఇక్కడ చూడండి ఏ ప్లస్ బి అంటే సైన్ 2a ప్లస్ బి 2 ఇంటూ ఏ ప్లస్ బి బై 4 ఇదొకటి మిగిలింది. ఇక్కడ సైన్ 0 అంటే 0 వదిలేయండి అవసరం లేదు. ఇక్కడ కాస్ 2b బై 4 ఇక్కడ కాస్లో మైనస్ ఉందా మనకు ప్లస్ అంటే కాస్ 2a బై 4. సో 2 1s are 2 2s are అంటే sin of a plus b by 2 plus cos b by 2 plus cos a by 2 అంతే కదా. 2 1s are 2 2s are 2 1s are 2 2s are అగైన్ a plus b plus c ఏమవుతుంది నాకు పై. అప్పుడు a plus b ఏమవుతుంది నాకు పై మైనస్ c. సో అది ఇక్కడ రీప్లేస్ చేసుకుంటే sin of పై మైనస్ c by 2 plus cos a by 2 plus cos b by 2. 2 స్ప్లిట్ చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది నాకు సైన్ పై బై 2 మైనస్ సి బై 2 ప్లస్ కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 సైన్ 90 మైనస్ సీటా కాస్ సీటా అంటే ఏమవుతుంది కాస్ సి బై 2. సో కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ కాస్ సి బై 2. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. కాస్ ఏ బై 2 ప్లస్ కాస్ బి బై 2 ప్లస్ కాస్ సి బై 2 ఇది తీసుకొని ఇది ప్రూవ్ చేయాలి. కానీ స్టార్టింగ్ నేను చెప్పాను రైట్ సైడ్ మనకి పై కనిపిస్తే ఎప్పుడు కూడా ఫస్ట్ ఆర్ఎఫ్ఎస్ తీసుకొని ఎల్హెచ్ఎస్ ప్రూవ్ చేయండి. సో అయిపోయిందా మనకి ఎల్హెచ్ఎస్. ఒకసారి దీన్ని ఒక్కసారి రివిజన్ చేస్తే చూడండి 4 కాస్ పై మైనస్ ఏ పై మైనస్ బి కాస్ పై మైనస్ సి ఉంది. 4ని 2 ఇంటూ 2గా రాసుకున్నాం. ఇప్పుడు చూడండి 2 టర్మ్స్ తీసుకోవాలి అంటే 2 కాస్ ఏ కాస్ బి 2 కాస్ ఏ కాస్ బి ఫార్ములా వచ్చి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఆ విధంగా తీసుకోవాలి. ఈ సి మాత్రం అట్లే పెట్టుకుంటూ వస్తాను. పెట్టుకున్న తర్వాత మనకి 2గా వస్తుంది. అప్పుడు దాని ఫార్ములా ఉండదు. సైన్ కి కాస్ కి ఫార్ములా సీని మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేయాలి ఇక్కడ మల్టిప్లై చేయాలి. అగైన్ 2 sin a cos b 2 cos a cos b 2 sin a cos b అంటే ఫార్ములా sin of a plus b plus sin of a minus b. ఆ విధంగా cos of a plus b plus cos of a minus b. సో క్లియర్ గా రాసుకుని పై ఈజ్ ఈక్వల్ a plus b plus పెట్టిన అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో మిగిలితే మనకి ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ.